నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. పాలమూరు ప్రాజెక్టు తదుపరి కార్యాచరణపై కేసీఆర్ దృష్టి. 4 జిల్లాల మాజీ మంత్రులతో సమావేశం. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్పై అడ్లూరి లక్ష్మణ్ మండిపాటు. 10 ఏళ్లు ధర్మపురికి చేసిందేం లేదని విమర్శ. సరుకు రవాణా ముసుగులో గోవుల అక్రమ రవాణా, అడ్డుకున్న గోరక్షక కార్యకర్తలు. కేంద్రం ఆదేశాల తర్వాత కూడా ఆగని ఆరావళి ఆందోళనలు. మైనింగ్ పూర్తిగా నిలిపివేయాలని పర్యావరణవేత్తల డిమాండ్. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక నిర్ణయం. పాఠశాలలో వార్తాపత్రిక పఠనాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశం. వరుసగా 3వ సెషన్లో నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు. 367 పాయింట్లు పతనమైన సెన్సెక్స్.